తనను చంపకుండా క్షేమమే కోరిండు కానీ కీడు కోరలేదు దావీదు. అందుకే ఆయనకు ధైర్యం అన్నమాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఇక్కడ దేవుని వాక్యంలో ఏముందంటే, నువ్వు నివసించి ఇప్పుడు నేను చెప్పింది మీరు నివసిస్తున్న పట్టణం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో రాయబడిన పట్టణం ఏంటంటే, అది మిత్రుదేశం ఏం కాదు, లేకపోతే అనుకూలమైన దేశం ఏమి కాదు. ఆ దేశం ఏం దేశం అంటే బబులోను సామ్రాజ్యం. అంటే ఇజ్రాయేలీయులు నివసింపని దేశం అది. ఆడ నిన్ను హింసిస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను ఇబ్బందులు పాలు చేస్తారు. అలాంటి ప్రదేశం బబులోను సామ్రాజ్యం. అక్కడ హనన్య ప్రవక్త ఏమంటున్నాడంటే 2 సంవత్సరాలే మీరు బబులోను సామ్రాజ్యంలో ఉంటారు, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తానని అంటాడు. ఇది హనన్య ప్రవక్త ప్రవచించే మాట. ఇర్మియా ప్రవచించే మాట ఏంటంటే 70 సంవత్సరాలు మీరు బబులోను రాజ్యంలో ఉంటారు, ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అంటాడు. ఇప్పుడు ఎవరిది నమ్ముదాం? జనరల్గా 2 సంవత్సరాలు నమ్ముతామా, 70 సంవత్సరాలు నమ్ముతామా? సాధారణంగా 2 సంవత్సరాలే నమ్ముతాం. హనన్య కరెక్ట్ చెప్పాడు, 2 సంవత్సరాలే. దేవుడు అంత కఠినస్తుడేం కాదు, దేవుడు ప్రేమగల దేవుడే, దేవుడు కృపామయుడే. కాబట్టి మనం 2 సంవత్సరాలే ఉంచుతాడు అనే హనన్యాన్ని నమ్ముతారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వారిని పంపలేదు. అందుకే నేను అంటున్నాడు, పంపబడిన సేవకులు ఉన్నారు, పంపబడని సేవకులు ఉన్నారు. పంపబడిన సేవకులు సంపూర్ణంగా సమర్పించుకుంటారు, పంపబడని సేవకులు ఇంకొక దాని మీద ఆధారపడి సేవ చేస్తూ ఉంటారు. అర్థమైందా? నిజంగా దేవుడే అతన్ని పంపితే ఏదో కొద్ది కాలం చేసినా భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, కొద్ది కాలం చేసి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పరిపూర్ణంగా స్టార్టింగ్ నుంచే దేవుని మీద ఆధారపడి చేసే వాళ్ళు ఉన్నారు. వారి ద్వారా దేవుని యొక్క వాక్యం క్లియర్గా మన యొద్దకు చేరిద్దది. అందుకే పంపబడిన సేవకుల యొద్ద ఉండాలి, అప్పుడు మనకు క్లారిటీగా దేవుని వాక్యం మన యొద్దకు వస్తుంది. దేవునికి చెప్పండి, పక్కలతో అనండి, నాకంటే నీకు ఎక్కువ క్షేమస్థితి కలుగునుగాక. చెప్పండి. ఇతరుల క్షేమస్థితి మీరు కోరితే అప్పుడు మీకు క్షేమస్థితి కలిగిద్ది. మీరు ఇంకొకరు క్షేమం కోరకుండా నాకే క్షేమం కావాలంటే దేవుడు దానికి విరోధము, మీకు క్షేమస్థితి రాదు. మనకు క్షేమం రావాలంటే మన కొరకు చేయాలి, మన ప్రజలకు కొరకు చేయాలి కదా. బబులోను సామ్రాజ్యంలో దేవుడు ఎంత కఠినమైన మాట చెప్తున్నాడు చూడండి. ఇజ్రాయేల్ దాసులుగా పంపబడితే ప్రభు అంటున్నాడు, నిన్ను హింసిస్తారు, అక్కడ నిన్ను ఇబ్బంది కలిగిస్తారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను దాసత్వం చేయిస్తారు, అయినా సరే వారి కొరకు